అన్న ఈ బుక్లో నీ మనసు నీకు స్పష్టంగా తెలిసే వరకు మూసిన నోరు కళ్ళు తెరవకు కానీ విను అన్నది. చెప్తా వాళ్ళు దీని క్లోజ్ నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక పేజీ. ఇప్పుడు వెనక నేను వేసిన బొమ్మ ఎవరిది? బుద్ధుడిది. బుద్ధుడు అంటే ఎవరు? అంటే జ్ఞానోదయానికి కాదు, బుద్ధుడు ఒక స్థితికి సంకేతం అన్నమాట. ఓకే. సో నీ మనసు నీకు స్పష్టంగా తెలిసే వరకు మూసిన నోరు కళ్ళు తెరవకు కానీ విను అన్నది నేను సత్యాన్ని ఆలంబనగా చేసుకొని చెప్పింది. అది జనరల్ థింగ్ కాదు. అంటే అందుకే బుద్ధుడి స్థితిని చెప్పాను. ఎవడైతే జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాడో వాడు ఒకనొక స్థితిలో స్థిరపడడానికే వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అంటాం ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుపడ్డది, ఇప్పుడు నా మానసిక స్థితి బాగుంది, ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి బాగుంది. స్థితి వాట్ ఈజ్ ఇట్? పరిస్థితి అంటే ఏంటో తెలుసా? ఇంకా సర్కమస్టాన్స్ వల్ల ఇంపాక్ట్ అవుతున్నావు. ఎక్కడెక్కడ పరి అనే పదం వచ్చిందో దానికి ఒకనొక అర్థం బౌండరీ అని. పరిచయం అంటే బౌండరీ ఉంది, అదే శ్రాపటేస్. ఇంకా పరితో ఉన్న శబ్దాలు చూడండి, అన్నిట్లో బౌండరీ కనిపిస్తుంది. పరికిణి, ఇట్ ఈస్ ఇంప్లయింగ్ బౌండరీ, చుట్టబడ్డది. పరిధి. సో పరి అని ఎక్కడొచ్చిందో ఇంకెక్కడుంది పరి? పరిణయం. ఇట్స్ బౌండరీ. పరిమళ బౌండరీ అంటే అది దానికి మాత్రమే సంబంధించింది. ఏదో ఒక చిన్న బౌండరీ ఇంప్లై చేస్తుంది ఆ పరి అనేది. అది బేసికల్గా ఉపసర్గ అంటారు దాన్ని. ఉపసర్గ. ఓకే. అంటే ఆ పర్టికులర్ వర్డ్కి ఏం మీనింగ్ లేదు, కానీ అది వేరే దాంతో జాయిన్ అయినప్పుడు ఒక అర్థం స్ఫురిస్తుంది అనమాట. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శిన. సో ఆ ప్రశ్న అంటే నువ్వు ఊరికే ప్రశ్నించడం కాదు, పరిప్రశ్న అనే పదం వాడిండు వ్యాస భగవానుడు. ఎందుకు వాడిండు అనే దానికి చిన్న అర్థం ఏంటంటే ఊరికే అడగడం కాదు ప్రశ్న అంటే ఏదో ఎదుటి వ్యక్తిని టెస్ట్ చేయడానికి కొందరు అడుగుతారు, టైంపాస్గా కొందరు అడుగుతారు, లాజికల్గా వాడిని ఇరికిద్దామని కొందరు అడుగుతారు, అందరి ముందు ఏదో నేను గెలవాలి వాడు అడిగిన ప్రశ్న అడుగుతాడు. అంత అజ్ఞానమే బయటపడుతుంది వాడు. సో నువ్వు ఒక పర్టికులర్ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఓపెన్. సో మొట్టమొదటి జీవితాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో మొట్టమొదటి అంటే క్వాలిటేటివ్ చేంజ్ ఎక్కడ వస్తుందంటే యూ స్టార్ట్ లిజనింగ్ అన్నట్టు. ఫస్ట్ టైం యూ లిజన్ సైలెన్స్ని నువ్వు వింటావు మొదటిసారి. ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆ వింటూ ఆ మాటల వెనుకున్న మనసుని చూడడం మొదలవుతుంది. యూ డోంట్ జంప్ టు కంక్లూషన్స్. అందులో ఎవడు బంధువు, ఎవడు నిజమైన స్నేహితుడు, ఎవడు దొంగ నా కొడుకు, ఎవడు ఆశించేవాడు అంతా నీకు తెలుస్తుంటుంది ఒక్కొక్క మాటలో ఒక్కొక్క జస్ట్ యూ లిజన్ అనమాట. సో మనకి ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, హియరింగ్ అండ్ లిజనింగ్. సో హియరింగ్ అంటే జస్ట్ వినడం, లిజనింగ్ అంటే నీవు నీ యొక్క అన్ని సెన్సెస్ని ఒక చోట చేర్చి నువ్వు చాలా ఎరుకలో వింటున్నావు అన్నమాట. యు ఆర్ జస్ట్ లిజనింగ్ ద హోల్ థింగ్. సో హియరింగ్ లోపల పరధ్యానం ఉండొచ్చు, తిరిగి ప్రశ్నించడం ఉండొచ్చు, కాన్వర్జేషన్. లిజనింగ్లో కాన్వర్జేషన్ ఉండదు. 2 సంపూర్ణ స్థితులు. మాట్లాడేవాడు సంపూర్ణంగా మాట్లాడుతున్నాడు, వినేవాడు సంపూర్ణంగా వింటున్నాడు. ఎప్పుడన్నా మ్యూజిక్ మనం వింటాం కదా, అందుకే వీ డోంట్ హియర్ మ్యూజిక్, వీ లిజన్ మ్యూజిక్. ఎందుకంటే నువ్వు చేయడానికి ఏమీ లేదు, యు ఆర్ అబ్సల్యూట్లీ దేర్, అవేర్ ఆఫ్ ఎవ్రీ నోట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ సిలబుల్. సో ఇప్పుడు ఆ మాట చెప్పింది సత్యం గురించి. ఒకవేళ నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి స్టెప్ వినడానికి నువ్వు రెడీ ఉండాలి. ఓకే. అది ఎవరి ద్వారా తెలుస్తుంది? మరి ఎవరి ద్వారా? అసలు నీకే తెలుస్తుంది. అంటే నువ్వు నీ చుట్టుపక్కల సమాజం ఏమిటి, తర్వాత నువ్వు రకరకాల విషయాలు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్న విషయాల్ని నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు ఏదైనా ఒక పాట పాడ్డావు అనుకో. ఇప్పుడు నువ్వు పాట పాడేదన్నా ఊరికి ఏదైనా ఒకటి పాడు. ఇప్పుడు నేనే పాడతా. చలో. నవ్వులైన పూలైన మెరిసేది కన్నులే అనేదో పాట ఉంది. ఇప్పుడు మీరిద్దరు విన్నారు కదా. కాదు, మీకంటే ముందు నేను విన్నా. యామ్ ఐ నాట్ లిజనింగ్ టు మై ఓన్ సాంగ్? మీ మైండ్లో ఫస్ట్ అది నేను వింటున్నా, నా ప్రతి మాట నేను వింటున్నా, అవునా కదా? మనం ఎప్పుడు దీని మీద దృష్టి పెట్టాం. అందుకే తప్పులు తడకగా మాట్లాడతాం, బికాజ్ యు ఆర్ నాట్ లిజనింగ్. సో లిజనింగ్ అనేది ఒకటి అవుట్ సైడ్ జరుగుతున్న దాన్ని లిజన్ చేస్తూ, రెండోది నీవేం మాట్లాడుతున్నావో దాన్ని కూడా వినాలి.
అప్పుడు నీ మాటల్లో మెల్లగా ఒక స్పష్టత ఓపెన్ అవుతుంది. ఏది పడుతుంది చెప్పవు ఇంకా, బికాజ్ యు ఆర్ లిజనింగ్. ఎట్లయితే వేరే వాడు చెప్పినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు ఎట్లుంటుందో, ఫస్ట్ టైం నీకు తెలుస్తుంది ఎంత అన్కాన్షియస్గా మాట్లాడుతున్నావు, ఎంత అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నావు, ఎంత పనికిరాని విషయాలు మాట్లాడుతున్నావు, ఎవరెవరి విషయాలను నువ్వు కలగజేసుకొని మాట్లాడుతున్నావు, నీకేమాత్రం అవగాహన లేని విషయాలు మాట్లాడుతున్నావు. బికాజ్ వాట్స్ యువర్ స్పీకింగ్ ఈజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఏదైనా నేను కథ చెప్తున్నప్పుడు అది నా మైండ్లో క్రియేటివ్ అనే ఒక బ్లాగ్ ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి మాట్లాడతా. అది నాకు సంబంధించింది కాదు. ఇప్పుడు హీరో వస్తాడు, కారుని గుద్దుతాడు, అప్పుడు కారు 5 పల్టీలు పడుతుంది. తర్వాత హీరో చెట్టు ఎక్కుతాడు, ఇంకో చెట్టు ఎక్కుతాడు, అక్కడి నుంచి ఎగిరి ప్యారిస్ పోతాడు అని చెప్పొచ్చు. యూ కెన్ సే ఎనీథింగ్. సో ఇది వినకపోయినవి కాదు, ఎందుకంటే నువ్వు ఒక క్రియేటివ్ పర్పస్తో రాస్తున్నది. బట్ జీవితానికి సంబంధించి ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి వరకు ఏదో చెప్తున్నావు. బివేర్ ఆఫ్ ఈచ్ వర్డ్, బికాజ్ యు ఆర్ లిజనింగ్ టు యువర్ ఓన్ వాయిస్ ఫర్ ద ఫస్ట్ టైం. మనం చాలా కాలం క్రితం ఒక టాక్ చేద్దాం అనుకున్నాం, నీకు గుర్తుందో లేదో. అదేమిటి, మనం హ్యూమన్ బాడీలో అన్నీ మూసుకోవచ్చు, ఒక్కదానికి డోర్ క్లోజ్ లేదు, అది వినడం. యూ హ్యావ్ టు లిజన్. సరే పత్తో గిత్తో పెట్టుకున్నా సంథింగ్ ఈజ్ యు ఆర్ లిజనింగ్ సంథింగ్ ఆల్రెడీ. అట్లీస్ట్ మైండ్ అటెన్షన్ పే చేస్తుంది, ఏమన్నా మెల్లగా పత్తి తీసేసి మళ్ళీ. సో వినడం అనేది ఒక్కటి మాత్రం ఓపెన్ అయ్యి ఉంది. నువ్వు పుట్టిన తర్వాత మరణించే వరకు నువ్వు ఆలోచించకపో, పని చేయకపో, చూడకపో, తాకకపో, ప్రయాణం చేయకపో, ప్రశాంతంగా ఉండకపో, బట్ యు ఆర్ లిజనింగ్ ఆల్ ద టైం. అందుకే మోస్ట్ ఆఫ్ ద మైండ్కి ధారణలుగా మారే ఇన్ఫర్మేషన్ లిజనింగ్ ద్వారానే జరుగుతుంది. ఒకవేళ నువ్వు హర్ట్ అయితే ఎక్కువ శాతం లిజనింగ్ ద్వారానే హర్ట్ అవుతావు ఎక్కువ. అది డైరెక్ట్ మైండ్ని ఇంపాక్ట్ చేస్తుంది లిజనింగ్. నువ్వు చూసి కన్నీళ్ళు పెట్టడం ఉండదు, ఒక్కోసారి విని కన్నీళ్ళు పెడతావు. దాని ఇంపాక్ట్ ఎక్కువ. అంటే నువ్వు ఎరుక కలుగుతున్న కొద్దీ యూ బికమ్ సో సెన్సిటివ్ టు యువర్ ఓన్ వర్డ్స్. అట్లా కలిగినప్పుడు మెల్లగా మౌనానికి ద్వారం ఓపెన్ అవుతుంది. బికాస్ యూ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ విచ్ యూ డోంట్ నో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అడిగారు విమానం ఎలా ఎగురుతుంది అంటే, అంతకు విమానం ఎలా ఎగురుతుంది అంటే ఇలా ఉంటుంది అని ఏదో చెప్తున్నావు. యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్. ఎవడో పాలిటిక్స్లో నెక్స్ట్ బీజేపీ వస్తే కాంగ్రెస్, నీకే పొలిటికల్ అనాలిసిస్ తెలియదు, నీకేమీ తెలియదు, బట్ ఎక్కడెక్కడో న్యూస్లో ఉన్నదంతా కలిపి పిట్ట కథలన్నీ చెప్తున్నావు. అదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ క్లాసిఫైడ్ ఆర్ వెరిఫైడ్ అండ్ దట్ ఈస్ నాట్ యువర్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. థర్డ్ పార్టీకి తర్వాత 100 పార్టీలు మారిన దగ్గరకు వచ్చింది ఇన్ఫర్మేషన్. అది ఎవరెవరో ఒపీనియన్స్ అవి. దానికి నీ ఛాయిస్ తోడే నువ్వేదో వ్యాఖ్య చేస్తున్నావు. మొట్టమొదటిసారి నీ మాటలు వింటున్నప్పుడు సడన్లీ యూ సీ, అప్పుడు ఒకవేళ నువ్వు మాట చెప్తే ఏం చెప్తే తెలుసా, ఈ విషయం గురించి నాకు అవగాహన లేదు. ఫస్ట్ టైం యూ హర్డ్ యువర్ ఓన్ ట్రూత్, ఇస్ంట్ ఇట్? సత్యం వింటున్నావు మొదటిసారి, బికాజ్ నీ స్థితిని నీ మాటలో వింటున్నావు. నాకు తెలియదండి. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్ తెలుసు అది. సార్ ఐ డోంట్ నో దాట్. నువ్వు అనవసరంగా ఆ జార్గాన్ని పడట్లేదు, నేను తెలియదు అనుకుంటే ఎవడేమనుకుంటాడో, ఆ జనాల ముందు నా ఇజ్జత్ పోతుందేమో. అసలు అదంతా వెళ్ళిపోయింది. జనాలు లేరు, ఎవ్వరు లేరు. ఐ వాంట్ టు లిజన్ టు ద ట్రూత్ ఆఫ్ మై సెల్ఫ్. అందుకే జీవితాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ చాలా సాధనలు చేస్తూ ఈ వినడం మొదలైన తర్వాత మౌనం పట్టుకుంటుంది. నువ్వు బొమ్మ వేస్తున్నావు దక్షిణామూర్తి, దే ఆర్ లిజనింగ్. రమణ మహర్షి చుట్టూ చాలామంది చాలా మాట్లాడతారు, వింటాడు. అయితే గంటన్నర సేపు మాట్లాడిన తర్వాత అట్లా వింటూ ఉంటాడు శ్రద్ధగా. ఏమైనా చెప్పండి అంటే ఏం లేదు చెప్పడానికి, ఇట్లా వెళ్ళిపోతాడు. అంతెందుకు, నీకు ఏదైనా చాలా కష్టాల్లో కన్నీళ్ళు వచ్చినప్పుడు ఎవరికొరకు చెప్పుకోవాలనుకుంటావు కదా, నిజంగా వినేవాడు దొరికితే అదృష్టం. నీ కష్టాలను వెళ్ళిపోతాయి. వాడు ఎంత శ్రద్ధగా వింటాడంటే, నా దగ్గరికి ఎవరైనా వచ్చి చెప్తున్నప్పుడు నేను వినే విధానంలో సగంలోనే ఏడ్చేస్తాను. అసలు నేను ఏ జవాబు చెప్పను, ఏ సలహా ఇవ్వను. వాడి సందర్భానికి నేను ఎట్లా సలహా ఇస్తా. బట్ వెన్ యూ డీప్లీ లిజన్ టు సంథింగ్, ఇట్ క్రియేట్స్ ప్రొఫౌండ్ సైలెన్స్ అండ్ ఇంపాక్ట్. ఇది హైపోథెసిస్ కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. నౌ యు ఆర్ డీప్లీ లిజనింగ్. ఐఎమ్ ఆల్సో డీప్లీ లిజనింగ్ ఈచ్ స్టేట్మెంట్ ఐఎమ్ గివింగ్. నేను ఎందుకు ఎడిటింగ్ చేయను తెలుసా? మీకు ఏం మాట్లాడుతున్నారు నాకు క్లియర్గా నాకు తెలుసు. నా నోటి నుంచి బూత్ వచ్చిన పూర్తి ఎరుకల్ని నేను తీసుకొస్తున్నాను. భవిష్యత్తులో ఎవడన్నా దాన్ని కండెమ్ చేసినా వెనక్కిపోయేది లేదు. 100% ఉన్నది ఉంటుంది, పోయేది పోతుంది. నేను అది పూర్తి ఎరుకలో వాడాను దాన్ని. నువ్వు అఫెండ్ అయితే సావుకో.
ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. నేను కూడా నాగసాగుది పెట్టాను కదా, మీరు అట్లా ఇన్సల్ట్ చేస్తే ఎట్లా? అసలు ఇన్సల్ట్ ఎక్కడుంది? ఇట్లా ప్రతి 10 గ్రాముల లఫ్డ్ దానికి ఇన్సల్ట్ ఫీల్ అవుతావా? ఇదే నేను జీవితం ఇన్సల్ట్ కాపొచ్చేలో. సో ఆ స్టేట్మెంట్ ఏంది? వినడం అంటే 2 డైమెన్షన్స్. ఒకటి వేరే వాళ్ళు చెప్పేది వింటున్నాం, తద్వారా వాళ్ళ మనసు తెలుస్తుంది. ఎందుకంటే ఆ వర్బాటిమ్ యొక్క బ్యాక్ ఎండ్లో ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు ప్రవచించిండు, అక్కడ జరుగుతున్నది ఏంది? ఓన్లీ వినడమే. కృష్ణుడు చెప్పేది, కృష్ణుడు వివాచ అర్జునుడు వింటున్నాడు, అర్జునుడు వివాచ కృష్ణుడు వింటున్నాడు. ఇంకేముంది అంతకుమించి? దే ఆర్ లిజనింగ్ టు ఈచ్ అదర్. అందుకే ఒక మాస్టర్ లేదా ఒక గురువు వినేవాడిని గుర్తుపడతాడు. సంగీతం నేర్చుకోవడం సరిగ్గా వినడంలో ఉంది. గుర్తుగా నేను చేస్తున్నా ఇట్లా కుదరదు. యూ హ్యావ్ టు లిజన్ డీప్లీ. చాలామంది సగం విని అక్కడి నుంచి వాళ్ళకున్న లాజికల్ మైండ్ తోటి ఏదో ఒక పనికిరాని కంక్లూజన్కి వచ్చి అక్కడి నుంచి జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. నువ్వు నిజంగా జీవిస్తున్నావా లేదా తెలుసుకోవాలంటే ఒక సంకేతం ఉంది. నీకు లైఫ్ అర్థమవుతున్న కొద్దీ నీ మాట క్వాలిటీ పెరుగుతుంది. ఎక్కువ మాట్లాడవు, కానీ మాట్లాడింది ఏదైనా క్వాలిటేటివ్గానే ఉంటుంది. అది నీ అనుభవం ప్రమాణంగానే జరుగుతుంది. అండ్ యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు హర్ట్ ఎనీబడి. ఒకవేళ నువ్వు చెప్పిన సత్యంని సత్యంగా చెప్తావు, కానీ వాడిని బాధించడం నీ ఉద్దేశం కాదన్న సంకేతం చేరుతుంది. ఆ చెప్పడంలో హార్ష్గా సత్యం ఉంది, కానీ నీ ప్రవర్తనలో ఒక ట్రెమెండస్ సాఫ్ట్నెస్ ఉంటుంది. వాడు అది చెప్పిన తర్వాత నేను ఇలా చెప్పడం మీకు బాధ కలిగితే నన్ను క్షమించండి, బట్ చెప్పవలసి వచ్చింది అట్లా. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ టు హర్ట్ యూ అంటే అది కూడా చెప్పబడుతుంది అన్నట్టు. ఇట్స్ కంప్లీట్ వ్యాఖ్య చేయబడుతుంది అన్నట్టు. అది నిమిషం చేస్తే నిమిషంలో కంప్లీట్, హాఫ్ అన్ అవర్ చేస్తే హాఫ్ అన్ అవర్లో కంప్లీట్. లూజ్ ఎండ్స్ ఉండవు, బికాజ్ యు ఆర్ లిజనింగ్. ఇందులో ఒక పేజ్ ఉంటుంది. నేను మహబూబ్నగర్ ఆ గ్రీన్ లోటస్ అప్పుడే కొత్త గట్టారు, పైన రేకులు వేశారు. అర్ధరాత్రి అట్లా కూర్చున్నా, కంప్లీట్ సైలెన్స్. మెల్లగా వినిపిస్తున్నాయి. అసలు మహబూబ్నగర్లో ఎన్ని కుక్కలు ఉన్నాయో అన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి. ఓ దగ్గర దూరం సో మెనీ డాగ్స్ బార్కింగ్. ఆ తర్వాత నేను గట్టిగా ఒక ఆరుపరిచిన అవన్నీ వినాలన్న ఎందుకంటే నీ ఫ్రెండ్ ఎంత దూరం ఉన్నాడో తెలిస్తే ఎంత గట్టిగా అరవాలని తెలుస్తుందా? అట్లా కుక్కలన్నింటికి వినపడే అరుపు అరవాలన్న ఒక సంకేతం వచ్చి అరిచిన నేను. అన్ని సైలెంట్ అయిపోయి తర్వాత ఒక గంట సేపు ఏ కుక్క మురగలే. ఇది మిరాకిల్ అంటలేను, ఇట్ ఈస్ వన్ ఆర్గానిజం. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, వాడు నీ అంశాన్ని తెలిసినప్పుడు నువ్వు వాడిని ఎట్లా గాయపరుస్తావు? ఎప్పుడన్నా ఎడమ చేయి నువ్వు కట్టెతో కొట్టుకుంటావా? దాన్ని పొయ్యిలో పెడతావా? అసలు మనిషి హర్ట్ చేయడు తనలో ఏది భాగము. సో అట్లా జీవితాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో నువ్వు ఎంత చదివినా ఉపయోగపడదు, ఎంత సాధన చేసినా ఉపయోగపడదు. ఒక టైంలో అదంతా హాఫ్ హార్టెడ్ హాఫ్ బేక్డ్ కేక్ అని తెలుస్తుంది. కానీ లిజనింగ్ అనేది ఇట్ ఓపెన్స్ ఎ న్యూ డోర్. అందరి మైండ్లు, అందరి కదలికలు, మాటల్లో డైనమిక్స్, ఎవ్రీథింగ్ నువ్వు గమనించడం మొదలైతే డీప్ లిజనింగ్ అన్నట్టు. యూ హ్యావ్ నో ఒపీనియన్. ఎంత చెప్పినా నీకు చిన్న చిరునవ్వు వస్తుంది అంతే. ఇదంతా వాడు అబద్ధమే చెప్తున్నాడు. ఇప్పుడు నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండరు? నేను ఎందుకు మీతో ఉండాలనుకుంటున్నాను? నేను వింటున్నాను మిమ్మల్ని. ఎనీవేర్ మీరు నన్ను ఏమైనా ఫూల్ చేస్తున్నారా? ఆప్షన్ ఉందా లేదా? ఏదైనా ఎవ్రీథింగ్. నేను ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, బట్ ఐఎమ్ లిజనింగ్ ఎవ్రీ వర్డ్. మీరు నాతో మాట్లాడింది ఎక్కడి నుంచి వస్తుందో సోర్స్. ఐ సీ గ్రేట్ కంపాషన్ నుంచి వస్తుంది. నాట్ రియల్లీ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. నేను మామూలు సాదాసీదా మనిషిని, ఆ విషయం మీకు తెలుసు. ఎవడైనా అనుకుంటాడు ఒక రిచ్ పర్సన్ దగ్గర ఉంటేనో లైఫ్ సెటిల్ అయిపోతుంది. రియల్గా లైఫ్ ఎట్లా సెటిల్ కావాలో చూస్తున్నారనమాట.
ఆర్థిక పరిస్థితి పరంగా సెటిల్ అయితే అది మళ్ళీ ఆర్థికం పోతే పీక్తుంది. కుటుంబం సెటిల్ అయినట్టు నీకు తెలిస్తే కుటుంబంలో ఒకటి చచ్చిపోతే పీక్తుంది నీ ప్రశాంతత. బట్ దిర్ ఈజ్ సంథింగ్, అది సెటిల్ అయింది అనుకో, దాని అమ్మాయి ఇంక ఏది పోయినా ఉంటుంది. అది అటువైపు తొంగి చూడడం అనేది లైఫ్లో రేర్గా స్టార్ట్ అవుతుంది. అందుకే ధ్యానంలో అనివార్యంగా కళ్ళు మూసుకుంటారు, నోరు మూసుకుంటారు, బాడీని మూపేస్తారు. బట్ సంథింగ్ ఈజ్ ఓపెన్, యువర్ ఇయర్స్. నాకు తెలిసిన ఒక ప్రొఫెసరు ఇప్పుడు మెడిటేషన్ చేసేట్లు, జస్ట్ మెడిటేట్ లైక్ దిస్. ఎవడు చెప్పాడు వాడికి అట్లా చేయాలి. తర్వాత చాలా ఏళ్ళ పరిచయం. ఒకసారి ఒక పెద్ద తోటకి వెళ్ళాం. ఆ తోటలో ఒక మంచి సెటప్ ఉంది, పెద్ద మర్రి చెట్టు ఉంది, అక్కడ దేవాలయం ఉంది. బా, ఇది మెడిటేషన్ చేసుకోవాలంటే ఇదే ప్లేస్ రా, నువ్వు చేసుకో. నాకు ఆయన కుక్కలా తిరగాలని లెట్ మీ ఓవర్. తర్వాత మంచి మంచి చెట్లు ఉన్నాయి, రేగి చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి. అంటే తిరుగుతూ నువ్వు చేసుకో మెడిటేషన్. ఏది మంచి ఆపర్చునిటీ. వీళ్ళంతా ఏమనుకుంటారు, సైలెన్స్ ఉన్న చోట సైలెన్స్ ఉంచండి అనుకుంటారు. మైండ్కి సంబంధం ఉండదు అది. ఇప్పుడు ఎంత స్ట్రెస్లో అయినా నేను సైలెన్స్నే ఉంటా, నా మైండ్లో ఏ క్లామర్ లేదు. ఒకటి మంచి ఏకాంతంగా కూర్చోబెట్టినా వాడి మైండ్లో పిచ్చి ఆలోచన నడవచ్చు, అప్పుడేం చేస్తావు? సో ఆ పర్సన్ నాకు తెలుసు. సో ఆ రోజు నేను అట్లా తిరిగి డిసైడ్ అయిపోయాను. మళ్ళీ అట్లా వచ్చి ఒక చెట్టు వెనక నిలబడి ఐ వాజ్ వాచింగ్. చేస్తున్నాను మెడిటేషన్. నేను చాలా మెల్లగా నడుచుకుంటూ శబ్దం లేకుండా ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చింది. అతనికి నా శ్వాసను పూర్తి నియంత్రించిన. ఇప్పుడు నా శ్వాస శబ్దం ఏమొస్తలేదు చూసా, చేయొచ్చు కదా అట్లా. మనం ఇట్లనే చేస్తున్నాడు. మెల్లగా చెవి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నా, ఎందుకు నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు అన్న. కళ్ళ చెట్లు చూశాడు. ఈ రోజు వరకు మెడిటేషన్ చేయలేదు. ఫస్ట్ టైం ఈ హర్డ్ వాట్ ఐమ్. నాతో అంటాడు, ఆ రోజు అన్న మాట మర్చిపోలేకపోతున్నారా? నిజంగా అది హింసనే. అదేమిటో తెలియకుండా, దానివల్ల ఏమొస్తుందో తెలియకుండా ఏవో అద్భుత కల్పనలు మనసులో పెట్టుకుని ఎందెందో చేస్తున్నా. ఇది కాదని తెలుస్తున్నా నాకెవడు చెప్పలేదు అట్లా. బట్ ఆ రోజు నువ్వు చెవులు చెప్పినావు కదా, తగిలింది నాకు అది. సరే నువ్వు చెప్పినావు, నేను చేయకుండా ఉండకూడదు కదా, చేయాలి కదా. కానీ నాకు కరెక్ట్ అనిపిస్తుంది అది. ఇట్ ఈస్ ఎ పనిష్మెంట్. సైకిల్ రాని వాడికి సైకిల్ పట్టుకోమనిస్తే పనిష్మెంట్ కాదా? చూడు, సైకిల్ అదే. ఒకటికి ప్లెజర్ అయింది, ఒకటికి పనిష్మెంట్ అయింది. లైఫ్ కూడా ఒకటికి ప్లెజర్, ఒకటి ప్లెజెంట్ పనిష్మెంట్. అర్థం కాని వాళ్ళందరికీ పనిష్మెంటే. మానవ సంబంధాలు పనిష్మెంటు, ఉద్యోగం పనిష్మెంటు, డబ్బు సంపాదన పనిష్మెంట్, ఎవ్రీథింగ్ యోగా చేయమంటే అదే పనిష్మెంట్. వాడికి దాంట్లో రుచి దొరుకుతలేదు. క్యాకరే. సరే, ఇప్పుడంటే చదువుకోవడానికంటే టీచర్స్ వీళ్ళందరూ ఉంటారు ఏదో ఒకటి చెప్పడానికి. కానీ జీవితం గురించి చెప్పడానికి ఎవరు ఉంటారు? నీవే ఆధారం. నువ్వు ఒక రోజంతా ఈరోజే చెక్ చేసుకో. ఈరోజు నుంచి ఇప్పటి నుంచి రేపు పొద్దున ఇప్పటి వరకు ఎరుకలో ఉండు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ కాకూడదు, నువ్వు డిస్టర్బ్ కాకూడదు. సైకలాజికల్ అండ్ ఫిజికల్లీ డూ దట్. ఎగ్జాంపుల్, ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అరే ఇట్లా నా ఫ్రెండ్ ఇట్లా. ఒక్క నిమిషం ఆలోచించు. ఇప్పుడు ఈ తొక్కలో కాన్వర్జేషన్ నా ఆనందానికి ఉపయోగపడుతుందా, నాకేమన్నా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. నేను చిన్న పనిలో ఉన్నా, మళ్ళీ మాట్లాడతా, పెట్టేసి. అవాయిడ్ అన్నెసెసరీ థింగ్స్. అంటే మనకు అవసరం ఉంటేనే వేరే వాళ్ళతో మాట్లాడాలి. 100%. చివరికి భార్యాభర్త అయినా సరే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వివాహం తర్వాత వాళ్ళ జీవితంలో మాట్లాడుకోకూడదు. వాళ్ళిద్దరికీ అర్థమైనట్టు లెక్క. ఇప్పుడు మనం మాట్లాడతాం ఏమన్నా, జస్ట్ ఒకసారి చూడు. అంటే అండర్స్టాండింగ్ పెరుగుతున్న కొద్దీ కంటి చూపుతో పని అయిపోతుంది. మాటలు అవసరం లేదు. ఎంత ఎక్కువ మాట్లాడుతున్నావు, మానవ సంబంధాలు కలిసి ఉండేవాళ్ళు అందరికీ ఇంకా కుదరలే. వాళ్ళకి ఏకాభిప్రాయం కుదరలే, సయోధ్య కుదరలే. ఒక 50 సంకేతాలతో నువ్వు బతికేయచ్చు. ఎగ్జాంపుల్, అందరు ఉన్నారు, ఇగో అందులో ఎవరు అన్నారు,
యూ సేవ్ యువర్ ఎనర్జీ. ఊకే రా డాడీ తిందురా, ఆ డాడీ తిందురు, ఏంది తొక్కలో ప్రేమ? ఆ పిలిచే వ్యక్తి చచ్చిపోయినా అందరు భోజనం చేసుకొని తింటారు, ఎవడు ఆగడు, ఆ పేరు చెప్పుకొని తింటారు అంతే. మనిషి అంత దుర్మార్గుడు ఇంకోడు లేడు. మా ఇంటి దగ్గర ఒక ఆయన చచ్చిపోతే ఆ 10వ పండుగ చేసినప్పుడు నాన్ వెజ్ చేసిర్రు. ఆయన మంచి కళ్ళు గిల్లు దాగి నాన్ వెజ్ తిని ఏడుస్తుంది. ఓ మల్లయ్య, నువ్వు కూడా ఉంటే నువ్వు కూడా చికెన్ తిందు అని ఎవరు వచ్చి చెప్పారు. ఆడే ఉంటే చికెన్ ఎందుకుంటా, ఆడు పోయిండు కాబట్టి చికెన్ ఉంది అలా తిను. సో ఇప్పుడు నేను ఎవ్రీడే చేసే ఒకనొక సాధన ఏంటంటే ఐ డీప్లీ లిసన్. ఎవరు మాట్లాడినా నేను చాలా శ్రద్ధగా వింటా. నేను నవ్వుతుండో చేయమని చేయొచ్చు, బట్ ఎక్కడన్నా అన్కాన్షియస్గా ఒక మాట మాట్లాడినా, వాడికి సంబంధం లేని ఒక మాట మాట్లాడినా నాకు తెలుస్తుంది. నేనేమన్నాను 90%. అలాగని తర్వాత గుర్తుపెట్టుకుని నేను చెప్పాను, ఓహో నో దట్ ఈస్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్. అప్పుడు నేను నిర్ణయించుకుంటా వాడికి ఏ మేరకు ఓపెన్ చేయాలి. నేను ఇప్పుడు మన ఇంట్లో ఒకరితో నేను డిసైడ్ అయిపోయాను, నేను నా సైడ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని. ఎందుకు? ఐ ట్రైడ్ అండ్ టెస్టెడ్. నేను విన్నాను, వాళ్ళు ఏమిటో నాకు అర్థమైన తర్వాత ఇంకా నో గోయింగ్ బ్యాక్. ఒకసారి సైకిల్ దొక్కడం వచ్చిన తర్వాత కింద పడ్డం ఉన్నది, కావాలని కూడా పడలేదు. అందుకని ఆ పేజీలో నేను రాసింది అల్టిమేట్ స్టేట్ నువ్వు చేరుకోవాలనుకున్నప్పుడు అది పుస్తకాల వల్ల రాదు. స్పీక్ లెస్ అండ్ లిసన్. నీ నుంచి వచ్చే ఒక్క మాట ప్రఫౌండ్గా ఉండాలి. సో ఎవడైతే పూర్తి ఎరుకలో వాడి స్థితి నుంచి మాట్లాడుతున్నాడో దానికే వేదం అని పేరు. అందుకే అంటారు జీవన వేదం. అంటే యు ఆర్ నాట్ స్పీకింగ్ ఎనీ వర్డ్ అనుక. రమణ మహర్షి ఏది మాట్లాడితే అది సీరియస్ తీసుకోబడుతుందా లేదా? ఇప్పుడు నేను కూడా ఏది మాట్లాడినా సీరియస్ వింటారు శ్రద్ధగా. అదర్వైజ్ వినడం చాలా కష్టం. పెద్ద పెద్ద హీరోలు మాట్లాడినా వినకపోవచ్చు, ఆడ బక్వాస్ మస్తు మాట్లాడుతుంది. అట్లా కాకుండా ఒక్కొక్కసారి సమాజం అటెన్షన్ పే చేస్తుంది, ఒక వాయిస్ని వినాలనుకుంటుంది. దానికి కారణం ఏంది? అందులో సత్యానికి ద్వారం ఉంది. వాడి స్థితినే వాడు ప్రమాణంగా మాట్లాడుతున్నాడు తప్ప వాడికి వేరేవి ఇంపార్టెంట్ కాదు. నిజంగా ఆలోచించు. మన ఛానల్ని 1 మిలియన్ సబ్స్క్రైబర్ తీసుకుపోవాలంటే మనకున్న నాలెడ్జ్కి ఏమంత పెద్ద విషయమా? రేయ్ పవన్ రారా చూసుకుందామంటే అయిపోయా. మళ్ళీ అందరూ కలిసి స్పీకర్లు ఆడుకొని కొన్ని కామెంట్లు పెట్టి, తర్వాత కామెంట్లకు ప్రతి కామెంట్లు పెట్టి 2 పోలీస్ కేసులు చేసుకొని ఇద్దరు వాళ్ళు కొట్టుకొని హల్చల్ క్రియేట్ చేయొచ్చు. కానీ దానివల్ల ఏమిటి ఉపయోగం? ఫేమస్ కావడం, ఎంత ఫేమస్ అవుతావు? డొనాల్డ్ ట్రంప్ కంటే ఫేమస్ అవుతావా? అదొక హైరార్కీలో ఉంది. నువ్వు ఎంత చింపుకున్నా ఈ సమాజం నిన్ను ఒక కాడ నిలబెట్టి ఈయన కూడా పైకెక్కనియదు. ఇంకా అందుకే నువ్వు ఎప్పుడు నేల మీద ఉన్నావు అనుకో, ఎప్పుడు నీకు ఒక మెట్టు ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ నేల మీదకి రా. అదే మెట్లు ఎక్కుతూ ఒక్కొక్కటి ఆడిపోయిన తర్వాత నీకు రాదు, పైకి ఆప్షన్ లేదు. ఇప్పుడు అందరు హీరోల పరిస్థితి అంత సస్తున్నారు. నువ్వు మెగాస్టార్ ఇంకేం స్టార్ అవుతాడు జర చెప్పు? ఇంకేం సక్సెస్ వస్తుంది? ఇంకేం కొత్తది ప్రజెంట్ చేస్తాడు? ఇప్పుడు అతను సక్సెస్ కావాలంటే గొప్ప, అంటే ఇప్పుడు నిజంగా చిరస్థాయిగా నిలిచిపోవాలనుకో, నాట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ హ్యూమన్. నేను కథ కూడా రాసిన, నెక్స్ట్ చెప్తాను కదా. అది కూడా మనకు చాలా అట్లీస్ట్ ఒక 100 కోట్ల బడ్జెట్ ఉంటుంది, తీయగలం. మనం చేసుకుంటూ పోతే ఎవడన్నా వస్తే చేస్తాం, లేదా ఎవడన్నా చేయగలిగిన వాడు వస్తే వాడు స్క్రిప్ట్ అప్ప చెప్తాం, అది వేరే సంగతి. అదేంది, ఇప్పుడు ఇక్కడ బొప్పాలగూడ లాంటి ఏరియాలో వచ్చిన రూమ్ తీసుకొని ఉండాలి అసలు చిరంజీవి. ఇంకా అది ఆ లైఫ్ అనుభవించాను. నవ్ ఐ వాంట్ టు బి ఏ కామన్ మ్యాన్. ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను హాయిగా పొద్దున్నే అడ్డపంచ కట్టుకొని జనాల్లో తిరుగుతూ, అందుకని అనవసరంగా క్రేజ్ అవ్వకండి, ఆటోగ్రాఫ్స్ కోసం పిలవకండి, నేనే అక్కడే ఉంటాను, అక్కడే పడుంటాను, ఈ అనవసరంగా ట్రాఫిక్ క్రియేట్ చేయకండి, మీ కాళ్ళు మొక్కుతాను, వదిలేయండి. నేను ఏదేమైనా మీ హృదయాల్లో మెగాస్టార్ని, కానీ దాని నుంచి నేను బయటపడుతున్నాను ఇప్పుడు అని కనుక చెప్తే అయిపోతే, రియల్గా చేస్తే గొప్ప ప్రపంచమంతా షాక్ తింటుంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇది. ఎందుకంటే ఏది వదులుకోడో దాన్ని వదులుకున్నాడు అన్నట్టు. అద్భుతాల్లోకి అద్భుతం. ఇప్పుడు జస్ట్ ఊహించుకో ఒకసారి, ఇట్లా వచ్చాడు అసలు మీడియా అంతా వచ్చేస్తుంది. ఇది నా రూమ్ అండి, చిన్న రూము, తన బాత్రూమ్ తానే కడుక్కుంటున్నాడు, తన బట్టలు ఫస్ట్ అందరు నటన అనుకుంటారా లేదా? కానీ ఒక 5 ఏళ్ళు గడిచింది. తన దగ్గరికి ఎవరిని వస్తే
ఒక రమణ మహర్షిని చూసినట్టు చూస్తారు. ఎందుకు? ఇప్పుడు తన ప్రత్యక్షం తన నిజ జీవితాన్ని అతను ప్రమాణంగా పెట్టాడు కదా. అక్కడేమో అబద్ధపు జీవితాన్ని ప్రమాణం వల్ల మెగాస్టార్ అయ్యాడు. నిజ జీవితాన్ని ప్రమాణంగా పెట్టి మెగాస్టార్ అయితే అతను కోల్పోయేది ఏముండదు. అంతకంటే 1,00,000 రెట్లు వస్తుంది. ఏముండదు కోల్పోయేది, నథింగ్. కానీ ఈగో వదలనీయదు. ఇంత కష్టపడి అబద్ధం అది. దాన్ని ఒక ఏమంటారు, ఒక బిరుదులాగా చూడంతే. దట్ ఇస్ నాట్ యూ. ఇది సత్యం. ఇది ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానో నేను వింటున్నా. ఐఎమ్ 100% అవేర్ ఆఫ్ ఈచ్ వర్డ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ అతనికి ఇదొక్కటే ఆపర్చునిటీ ఉంది ఇంకొక లెవెల్కి వెళ్ళడానికి, టు బికమ్ హ్యూమన్. అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు, ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ టు బికమ్ ఎ చైల్డ్ అగైన్. నువ్వు మళ్ళీ చిన్నపిల్లవాడి అయిపోవాలి, నువ్వు మళ్ళీ సాధారణతలోకి రావాలి, నువ్వు మళ్ళీ అదే సాధారణ జీవితాన్ని జీవించాలి, నువ్వు మళ్ళీ నేలకు అంటుకొని తిరగాలి. అలా ఉండి 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 ఒక సినిమా చేస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా అతనే అన్నాం. ఇప్పుడు ఈ 100 కోట్ల బడ్జెట్స్ అది కాదండి. నేను జస్ట్ నా రెమ్యునరేషన్ మొత్తం తగ్గించేస్తున్నా, బికాజ్ డబ్బు ఎంతైనా అంతే ఇంకా. సో సినిమాకి ₹1,00,00,000 అండి. ప్రెస్ మీట్ పెట్టి నాకు ఒక చిన్న టీం ఉంటుంది. ఒక రూమ్లో తీసిన సినిమా అంతా నేను ఒక్కడనే ఉండాలి. ఒక రూమ్లో ఎవరైనా క్యారెక్టర్స్ వస్తే పోతే రావచ్చు. అటువంటి సినిమాలు ఏమైనా ఉంటే రాసుకోండి. నేను ఒక్కడిని తప్ప సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ యాక్టర్ లేని, ఇప్పుడు నేను ఉంటున్న పుప్పాలగూడలో కూరేల అట్లాంటి వాళ్ళందరూ ఉండే విధంగా ఎవరైనా స్క్రిప్ట్ రాసుకుంటే చేస్తాను. లేదా ఒక 1.5 సేపు నేను డైలాగులు చెప్పి కథ నిలబెట్టేదని ఉంటే చేస్తాను. లేదా నాకు ఒక్క డైలాగ్ లేకుండా నేను మౌనంగా ఉండేదన్న ప్రాజెక్ట్ రాసుకుంటుండే. ఇలాంటి ఒక 10 జానర్స్ మీరు చేసుకుని వస్తే నా స్క్రిప్ట్ టీం ఉంది, వాళ్ళకి అప్పచెప్పండి. ఒకవేళ వాళ్ళు ఓకే అంటే నేను చేస్తాను. బట్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. నేను అసలు ఉన్న చోటు నుంచి కదలకుండా ఏదైనా ఒక సినిమా చేయొచ్చా? సిన్స్ ఐఎమ్ మెగాస్టార్, పీపుల్ వాచ్ మీ. అంటే నేను చెప్తున్నది, ప్రయోగానికి డోర్ ఎప్పుడూ ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో మనం ఒక డోర్ ఓపెన్ చేసుకున్నాం, ప్రయోగం చేస్తలేం. ఎవడైనా భయపడతాడా లేదా? అది ఉండాలి, సెటప్ ఉండాలి, కెమెరా ఉండాలి, లైటింగ్ ఉండాలి, సెలబ్రిటీ ఉండాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఎవడెవడో చెప్పాలి. అట్లా చెప్తే యూట్యూబ్ అయితే అట్లేం లేదు. యు బీ యువర్ సెల్ఫ్. సో నేను ఆ బ్లూ బుక్ లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఐ లిజన్ టు మై సెల్ఫ్. అసలు ఏం కావాలి నాకు, నేను చేస్తే ఎందుకు చేయాలి, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏమైనా ఆశిస్తున్నాను. అన్నిటికీ జవాబులు దొరికే వరకు నేను మీమాంస చేసిన. మేబీ 25 days 30 days మీమాంస అంటే నేను చూస్తున్నాను, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, అందులో 1% నా క్లారిటీ లేకుండా దాని బీజం నాటింది అనుకో, ఖచ్చితంగా గాయం అవుతుంది భవిష్యత్తులో. నేను చేస్తే డబ్బులు వస్తాయి అన్న దాంతో దిగాను. డబ్బులు రాకపోతే ఛానల్ మనం వర్క్ చేయం, బికాజ్ నీ లక్ష్యం నెరవేరలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, యూట్యూబ్ టాక్ చేయడం నా లక్ష్యము కానే కాదు. అది నా జీవన విధానాన్ని నేను హాయిగా బరువు లేకుండా ఎఫర్ట్లెస్గా ప్రజెంట్ చేసుకునే ఒక ద్వారం. అది వాడు కరెక్టే పెట్టాడు, ట్యూబ్ అది, గొట్టం అది. ఆ గొట్టానికి అటు మీరు ఇటు నేను, అంతే. మధ్యన ఏం లేదు డొల్లా. అందుకని ఎవరెవరైతే మహాజ్ఞానులు ఉన్నారో, ఎవరైతే జ్ఞానోదయం పోయిందో, దే ఆర్ ఆల్ గ్రేట్ లిజనర్స్. వాళ్ళు పొద్దస్తమని చాలామంది అనుకుంటారు, పొద్దస్తమానం నేను మాట్లాడతాను. ఈ టాక్స్ చేసినంత వరకు, ఆ తర్వాత ఏముంటుంది, మాటలు నోరు మూసుకొని కూర్చోండి. మనం చూడు, వీ హ్యావ్ నెవర్ డిస్కస్డ్ పాలిటిక్స్. మాట్లాడుకోవచ్చు కదా పిచ్చపాటిగా, ఏమరా వాళ్ళు టైంపాస్ అయితే లేదురా. టైంపాస్ అనేది లేనే లేదు, బోర్ అనేది లేనే లేదు. ఉంటే పని ఉంది, లేదా ప్రశాంతత ఉంది, మౌనం ఉంది, నిద్ర ఉంది, లేకపోతే ఆట ఉంది. ఆటలో కూడా ప్రతిస్పర్ధ లేదు. వాడు గెలిచిన ఆనందం, నేను గెలిచిన ఆనందం. ఆట ఇంపార్టెంట్, కానీ ప్రతిస్పర్ధ లేదు. అది కూడా ధ్యాన సాధన. చూడు, ఆడుతున్నావు, నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నావు, కానీ నీ సాటి మనిషి, నీ తోటి మిత్రుడు గెలిచినప్పుడు నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు. తద్వారా నీకే బాధ లేదు. సో చిన్న చిన్న విషయాలు అనుకుంటే అదే గేము, మేమిద్దరం బద్ధశత్రులం కావచ్చు, అవునా కదా? ఒక ఈర్ష్యకి, ద్వేషానికి దారి ఓపెన్ చేయొచ్చు. అనుకుంటే అదే గేమ్ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒకనొక ధ్యాన సాధన కింద కూడా ఉంటుంది. అందుకే ఏం పని చేస్తున్నామని కాదు, ఆ పని ఎవరి ద్వారా చేయబడుతుంది అన్నది ఇంపార్టెంట్.
ఇప్పుడు మనం బిజినెస్ చేసినాం అనుకో, నువ్వు ఏం చేయక్కర్లేదు. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నిలబడితే చాలు. బిజినెస్ ఎట్లా ఉంటుందో నీకు తెలియదు, తెలుసా? ఒక సంపూర్ణ ఆనంద స్థితిలో ఏ కోరిక లేకుండా వ్యాపారం చేసిన వాడు అరుదు భూమి మీద. అట్లాంటి వాడు చేస్తే ఇట్ క్రియేట్స్ వేవ్స్. చేద్దాం వెరీ సూన్, సినిమా చేద్దాం, తప్పకుండా బిజినెస్ కూడా చేద్దాం. బిజినెస్ని బిజినెస్లా చేద్దాం, కానీ అందులో ఒక సాత్వికత ఉంటుంది, ఒక హంబుల్నెస్ ఉంటుంది. ఓన్లీ డబ్బు సంపాదించడమే లక్ష్యం కాదు. డబ్బు వస్తుంది, కానీ దాన్ని తిరిగి రిటర్న్ చేద్దాం. మనం నాకు 100 రూపాయలు వచ్చింది ఈ రోజుకి, విల్ పే 50% బ్యాక్ టు ద సొసైటీ. ఇప్పుడు డబ్బులు లేనివాడు వచ్చాడు, వాడికి ఫ్రీ టీ ఇవ్వు. ఆ 100 రూపాయల్లో 2 రూపాయలు పోయింది, పర్వాలేదు. సో నీ క్వాలిటీ నువ్వు ఎప్పుడైతే ఆఫర్ చేస్తావో అది చాలా, నువ్వు 1,00,000 పబ్లిసిటీ చేసిన, పోస్టర్లు పెట్టిన రాంది నీ ప్రవర్తన నుంచి వస్తుంది ఇంపాక్ట్. నీ కోసం వస్తారు, బికాజ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు మీట్ ద క్వాలిటీ. మనం క్వాలిటీ బైక్, క్వాలిటీ కార్ అంటే క్వాలిటీ హ్యూమన్. సో ఆ క్వాలిటీ రహస్యం అంతా వినడంలో చూడు. అసలు నాకు రోజు అది వినిపిస్తూ ఉంటుంది. నేను రోజులో ఎక్కువసేపు వింటా, నా శబ్దం నా చెవులు వింటా ఉంటే. ఇప్పుడు ఆ బీట్లో మంచి పాడు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు. చూడు తాళమైంది. అనుకుంటే ఎవ్రీథింగ్ బికమ్స్ ఎవ్రీథింగ్. సో వినడం నేర్చుకోవడం కోసం కాదు. చివరి మాట, యు ఆర్ లిజనింగ్ టు లిజన్. డీప్గా వింటున్నాం అంతే. డీప్గా వినడంలోనే చెత్త వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. నీ మైండ్లో ఎంత చెత్త ఉందో నువ్వు మాట్లాడుతుంటే నీకే తెలుస్తుంది. అది నీకు అంటే నువ్వు యూ షుడ్ బి ఆనెస్ట్. వింటున్నావు, నేను వింటున్నా బట్ ఐ కంటిన్యూ అంటే వాడికి ఏం చెప్పలేము మనం. అట్లీస్ట్ ఇది తెలుస్తుంది అంటావా? నీకు తెలియని విషయం చెప్పినప్పుడు నువ్వు వింటున్నప్పుడు నీకు తెలుస్తుంది కదా, నువ్వు బ్లఫ్ చేస్తున్నావు అని తెలియదా? తెలిసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎప్పుడు అది చేయకూడదు అనమాట. అట్లా చాలా మనం అంటాం కదా, తాలిత్తనాలు అంటామా? నీళ్ళల్లో ఒడ్లు పోసినప్పుడు అన్ని మునిగి కొన్ని తేలుతాయి, వాటిని తాలిత్తనాలు అంటాం. అంటే అవి నాటిన మొలకెత్తావు. అట్లా మన మైండ్లో చాలా ఈ తాలు ఇన్ఫర్మేషన్ ఉంది. నీకు ఉపయోగపడదు, ఎవరికి ఉపయోగపడదు అది. కానీ జస్ట్ నీకు వచ్చింద ఈగో బూస్టప్. ఎవడన్నా వాడు బాగా తెలుసు, వాడికి చాలా తెలుసు అని ఒక అనిపించుకోవాలన్న తాపత్రయంలో నువ్వు ఏదో చెప్తావు అంతే. అట్లా కాకుండా ఏది నీకు పూర్తిగా అనుభవమో అది చెప్పు. లేదా నాకు చెప్పవలసి వస్తే ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కానీ తెలుసు, నాకు నిజంగా తెలియదు, ఇంతవరకు తెలుసు అని చెప్పు. లేదా ఈ విషయం నాకు తెలియదండి అని చెప్పు. బికాజ్ ఫస్ట్ టైం నీ మైండ్ని ప్రాసెస్ చేసి నువ్వు దాన్ని మాటగా మారుస్తున్నావు. అదేం గంటల గ్యాప్ ఏముండదు. నీకు తెలుస్తా లేదా? తెలిసింది టక్కుని తెలిసిపోతుంది. సో నువ్వు చాలాసార్లు నువ్వు చాలాసార్లు తెలియకపోయినా దాన్ని కల్పిత కథగా మార్చి ఏదో చెప్తారు. జోక్ వేరే, అది కల్పితం అయితే ఒక జోక్ చెప్పుకో. నేను చెప్పేదాన్ని 50% జోక్స్ చెప్పినప్పుడు నవ్వించాలనుకున్నప్పుడు అందులో కల్పితం వస్తుంది. కానీ అది నా పర్సనల్ కాదు, అది ఐ జస్ట్ వాంట్ టు మేక్ ద మూడ్ లైటర్ అంతవరకే. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి మాట నేను ఆచరిస్తున్నది, నేను అనుభవిస్తున్నది. సో సైలెన్స్లో ఉంది ట్రుత్కి డోర్. ఒకవేళ అతి గొప్ప ధ్యాన సాధనల్లో ఇది కూడా ఒకటి. ఎప్పుడన్నా అట్లా ఆరు బయట కూర్చొని లేకపోతే పార్క్లో కూర్చొని యూ జస్ట్ లిజన్ వాట్స్ ఎవర్ ఈస్. అందులో వచ్చిపోయే బైక్ శబ్దాలు ఉండొచ్చు అండ్ యు ఆర్ అన్ఎఫెక్టెడ్, యు ఆర్ లిజనింగ్లో
ఎఫెక్ట్ ఉండదు, గుర్తుపెట్టు, ఇంపాక్ట్ ఉండదు. యు ఆర్ లిజనింగ్ అంతే. పక్కన బోర్ శబ్దం వేస్తారు, లిజనింగ్. అంతలో ఎవరో భగవద్గీత శ్లోకం పాడుతున్నారు, లిజనింగ్. అంతలో కడుపులో పొట్టలో పేగులు పుర్ర ఉంటుంది, లిజనింగ్. జస్ట్ లిజనింగ్. నీ యొక్క ఎనర్జీ అన్నది మొట్టమొదటిసారి పరిచయం అవుతుంది. బికాజ్ అన్నెసెసరీ థింగ్స్ అన్ని డ్రాప్ అవుతున్నాయి. అది నువ్వు కావాలని చేయవు. లిజనింగ్ చేసిన మొదటి రోజే జరుగుతుందని చెప్పాను. ఎలాగో జీవితం నడుస్తుంది కదా, స్టార్ట్ లిజనింగ్. ఇదైతే ఒక్కటిదే చెప్పొచ్చు, నువ్వు మాట్లాడే మాట నీ అనుభవంలో నుంచి రావాలి. దీనికైతే వేరే వాళ్ళ ప్రమేయం లేదు కదా. పోనీ అడ్రస్ అడిగితే నీకు తెలిస్తేనే కదా చెప్పేది. తెలిసినప్పుడే నోరు. అటు కాకుండా ఒక అజంప్షన్లో చెప్పినావు అనుకో, వాడు పాపం ఎంత సఫర్ అవుతాడు. చాలామంది అదే చేస్తారు. జీవితం అంటే ఏంటంటే తల్లిదండ్రులు అజంప్షన్లో చెప్తున్నారు, వాళ్ళకి అసలు ఏం తెలియదు. ఇళ్ళలో డ్రైవింగ్ రాని ప్రతోడు డ్రైవింగ్ చుట్టూ పెట్టి నేర్పించినట్టుంది. అది ఏ పేరెంట్కి తెలియదు పిల్లల్ని ఎలా పెంచాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు నేర్పించాలి. అందరు వాళ్ళ మేము జీవితంలో ఏం చేయలేదు అవన్నీ నువ్వు చేయాలంటున్నారు. మేము ఎట్లా చదువుకోవాలి? తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు కదా. తెలిసిన వాడు వింటున్నాడు కదా ఎదుటి వ్యక్తిని. అప్పుడు వాడు ఎగ్జాంపుల్, ఒక చివరి ఎగ్జాంపుల్ చెప్తా. నా లైఫ్లో జరిగింది. ఒక పర్టికులర్ పేరెంట్ వాళ్ళ పిల్లవాడు చదవట్లేదు, మీరు ఏదైనా చెప్పండి అతనికి అని నన్ను అడిగారు ఒక 1.5 years క్రితం. నేను అతను అడిగాను, వాట్ ఈజ్ నీ స్థితి ఏమిటి చెప్పు నాకు, పేరెంట్స్ అట్లా అంటున్నారు ఎట్లా అంటున్నారు. వాడు 8th or 9th standard, నాకు చదువు ఇష్టం లేదన్నా అన్నాడు. సత్యం చెప్పాడా లేదా? కానీ రుచిస్తలేదు వాళ్ళకి. నేను చెప్పాను, చదవకు, కానీ నేను చెప్పినట్టు చెప్పకు. మీరు చెప్పినట్టు ఎందుకు చెప్పొద్దన్నారు? నన్ను తిడతారు కదా, అంటే వాడికి ప్రాబ్లం అవుతుంది మళ్ళా. కానీ ఏం చెయ్యి, యాజ్ ఎ పేరెంట్గా వాడు వింటున్నాడు. నేను ఎప్పుడైతే వాడిని అంగీకరించిందో, కరెక్ట్, ఈ 5 నిమిషాలు నేను చెప్పేది ఊరికే విను, తర్వాత నీకు ఏమర్థమైందో నాకు చెప్పు, నేను వెళ్ళిపోతా. నాకు కూడా చదువు ఇష్టం లేదు. ఇప్పుడు పేరెంట్స్ కాబట్టి వాళ్ళు కొంచెం డామినేట్ చేస్తారు, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళ కోసం ఇంటర్మీడియట్ దాకా ఎట్లా చదివేసి ఒకసారి నువ్వు కొంచెం స్ట్రాంగ్ అయినావు అనుకో, ఆ తర్వాత బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి. నీకేం ఇంట్రెస్ట్? నాకు బిజినెస్ ఇంట్రెస్ట్. సో ఈ 12 తరగతి అంటే ఇంటర్మీడియట్ అయిపోయే వరకు బిజినెస్ గురించి ఒక అవగాహన తెచ్చుకో. అంటే తక్కువ 5,000లో ఏమైనా బిజినెస్ చేయొచ్చా, 50,000 ఏమైనా బిజినెస్ చేయొచ్చా? ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడు ఏమవుతుందని చెప్పాడు. పేరెంట్స్ని పిలిచాను, మాట్లాడాను. నేను నా మాటల సారం అర్థమైతే నేను చదువుతాను మమ్మీ, అంటే నేను ర్యాంకులు గీకులు రాకపోవచ్చు, బట్ చదువుతాను మమ్మీ డాడీ. మీరు కూడా నన్ను కొంచెం ఒత్తిడి చేయకండి. మీరు ఒత్తిడి చేస్తే నేను చదవలేకపోతున్నాను, మీరు నన్ను భయపెట్టకండి, నేను తప్పకుండా చదువుతాను. సో వాళ్ళ అమ్మ నన్ను ఫుల్ ఖుషి అయిపోయారు. అసలు ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉందో వాడికి ఒక క్లారిటీ, ఒక నెక్స్ట్ 3 ఏళ్ళ వరకు వాడు రిలాక్స్గా చదువుతున్నాడు. వస్తాడు ఎప్పుడో ఇక్కడికి, బాగుంటాడు పిల్లగాడు, మన సినిమా తెస్తే యాక్ట్ చేస్తాడు. సో అంటే నా ఉద్దేశం ఏంది, అందరూ అపోజ్ చేస్తున్నారు, ఎవడు వినడం లేదు. గురువు దగ్గర శిష్యుడు పోతే వింటాడనమాట. ఏనాయనా నీ సమస్య ఏంది? రీసెంట్గా కూడా చూసిన మూజీది, ఆమె ప్రశ్న అడిగితే ప్రశ్న శ్రద్ధగా ఇట్లా విని నవ్వి 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 అది నవ్వు స్టార్ట్ అయింది ఆయనకి. ఈ స్టార్టెడ్ కంటిన్యూస్లీ లాఫింగ్. అందరూ నవ్వారు. అసలు ఏం అర్థం కాలేదు నాకు. నేనేమన్నా తప్పు మాట్లాడాను. మీరు ఏమన్నదంటే నాకు ఒక కొడుకు, వాడు చచ్చిపోయాడు యాక్సిడెంట్లో అని వెక్కి ఏడిచి, ఇప్పుడు నేనేం చేయాలి, వాడు లేకపోతే నేను బతకలేను అంటారు కదా ఎవరైనా. అంతసేపు శ్రద్ధగా విని చిన్న చిరునవ్వు, దట్స్ ఆల్. నవ్వి ఎప్పటికైనా కోపం వస్తా లేదా? నేను చెప్పిన దానికి ఈ నవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏకిల్ నా కొడుకు అనుకుంటారు కదా. అంత అయిపోయిన తర్వాత ఐఎమ్ సారీ, నేను చాలా నవ్వాను, బికాజ్ ఇట్ టచ్డ్ మై హార్ట్. నా కొడుకు మరణించాడు,
నాకు అర్థమైంది ఏంటంటే ఏ సమయంలో ఏది జరగాలో అది జరుగుతుంది, నువ్వు దానికి అడ్డు రాకు. పోయింది ఏదో పోయింది, ఉండి ఏం చేస్తున్నావు? మ్యామ్ ఆర్ యూ లిజనింగ్ అన్నాడు. యాక్సెప్ట్ ద డెత్ ఆఫ్ యువర్ సన్ అండ్ మూవ్ ఆన్. తలుచుకోవడం వల్ల ఏదేనికి రాదు, బాధపడడం వల్ల ఏదేనికి రాదు. అంగీకరించు, ఇది సత్యం, ఇది మభ్య పెడతలేడు. హీఈస్ స్పీకింగ్ ద హార్డ్ ట్రూత్ ఆన్ హర్ ఫేస్. అట్లా కాకుండా అవును మనం ఏం లేదు పూజ చేస్తే పోతుంది, అవును ఇంకా తలుచుకుంటూ ఉండాలంతే, ఇట్లా ఇదంతా బక్వాస్. ఇది అండర్స్టాండ్ అండ్ మూవ్ ఆన్. కంప్లీట్ సైలెన్స్. యా మాస్టర్, ఐ యాక్సెప్ట్ దెర్ ఇస్ నో అదర్ వే రౌండ్. ఐఎమ్ సారీ ఐ లాఫ్ట్. వీళ్ళైతే ఆ క్లిప్ చూపిద్దాం. నెక్స్ట్ మనం ఇంతవరకు మన యూట్యూబ్లో టచ్ చేయని ఒక పర్సన్ మూజీ, విన్నారా పేరు ఎప్పుడన్నా? మూజీ అని ఒక స్పిరిచువల్, చాలాసేపు సోది పెట్టుంటాం. మనది టీవీ సీరియల్ కంటే అభిమానం ఉంటుంది. ఏ మూజీ వచ్చింది? మూజీ 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 చాలా ఎంత బాగా నవ్వుతాడు అంటే, ఆ కల్మషం లేని హృదయం ఉన్నప్పుడు నీకు నవ్వు వస్తుంది అట్లా. ఇది వేరేది. You see, this is natural for you. You see, this is natural. Your joy, maybe your silence, your peace, express it like this also. Nothing wrong with that at all. It's beautiful. ఎంత బాగుంది అసలు. So wonderful, so wonderful. Yes. Yes. You ruined my microphone. I'm only joking. అంటే ఎవ్రీ పర్సన్ అది లోపటి నుంచి నువ్వు మళ్ళీ చిన్నపిల్లవాడు అయిపోవాల్సిందే. నువ్వు ప్రతి లఫ్ట్ విషయం పెన్నిరిగిపోయినా ఏడ్చి, ఎవడన్నా హాయ్ చెప్పకపోయినా ఏడ్చి, ఏందిరా ఇది? నువ్వు హాయ్ చెప్పినా వాడు చెప్పలేదు, రెండు సేమ్ కదా. నీకు చేయాలనిపించింది నువ్వు చేసినావు, వాడు చేయాలనిపించింది వాడు చేసిండు. ఇప్పుడు నేను హాయ్ చెప్తే నువ్వు హాయ్ లేవా అన్నావు అనుకో. మా ఊర్లో ఒకసారి ఉండే ఆయన చాలామంది ఆడపట్టించేవాళ్ళు. ఇట్లంటే ఆయన చేయలేకుంటాడు, ఆయనకి ఇష్టం. నేను ఒకసారి ఆయనతో అన్నా, సార్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీకు నమస్తే పెట్టాలని? ఇంకా అది కూడా పెట్టలేరా వీళ్ళు? ఆస్తి ఎట్లా అయ్యారు? అట్లీస్ట్ నమస్తే పెట్టరా? అసలు ఎందుకు పెట్టాలి సార్? మీకు మిమ్మల్ని ఆడపడిస్తారు తెలీదా? నాకు నమస్తే పెట్టాలంటుందయా, వాళ్ళు పెడితే పెడదాం అనుకుంటా. నేను జస్ట్ ఉల్టా పల్ట చేశారు దీన్ని. నువ్వు నమస్తే పెట్టి ఎవడు కలిసినా వాళ్ళు పెడితే పెడతారు, లేకపోతే లేదు. ఒకసారి రేపు చేయండి ఒకసారి. ఆయన ఒక డ్రిల్ మాస్టర్ పెద్ద ఆయన. సరే అని ఇంటికెళ్ళి నేను చెప్పిన ముందే, రేపు మీకు ఎప్పుడు నమస్తే పెట్టాలంటే షేక్ అంటే హాయ్ లేపాలనిపిస్తే అందరికి హాయ్ చెప్పండి అంతే. ఒక వారం రోజుల్లో సంథింగ్ హ్యాపెండ్. అంటే వేరే వాళ్ళు పెట్టకపోయినా అతను పట్టించుకోవట్లేదు కదా. ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడైతే తను ఊరికిట్ట చేయలేపుతున్నాడో ఊరికి అందరు చేయలేపుతున్నాడు. హి వాజ్ సో హ్యాపీ. ఏం సాధిస్తాం రా ఇక్కడ ఉండి? ఏం లేదు సాధించేది. జస్ట్ నువ్వు ఆనందంగా ఉండటానికి ఎలా అన్నదానికి జవాబు కోసం ప్రయత్నం. ఇప్పుడు నేను చివరికి ఒక మాట చెప్తా, అంటే ఎన్నో వేల సార్లు చెప్పిన, ఆనందంగా ఉండడం, హాయిగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? ఏ స్థితి ఇప్పుడు ఆనందంగా ఉందో ఇది ఎక్కడ బ్రేక్ కాకుండా చూసుకో. ఆ బ్రేక్ అయ్యే సందర్భం వస్తే ఎరుకలో ఉండు, అక్కడ మాట్లాడితే ఎరుకలో ఉండు. మేక్ ష్యూర్ యువర్ హ్యాపీనెస్ డజంట్ గో. ఇంతే. అవేర్నెస్ అనేది నిరంతరం నీ యొక్క న్యాచురల్ స్టేటస్ కొని కాపాడుకోవడం.
దానికి ఎగ్జాంపుల్ బయట తెచ్చినా కదా, నువ్వు పెళ్ళికి పోయేటు ఇది చూసుకో, ఎప్పుడు జారకుండా. అదే నీ సెల్ఫ్ మీద పెట్టు. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేసినావు, సేల్ అయింది, సేల్ కలదు, ప్రశాంతతను కోల్పోకు దానికి, అంతే, అంతకుమించి చేయలేదు. నోటిపోతే దాదాపు తగ్గినట్టు అనిపిస్తుంది, కాకపోతే చిగురులు ఉంది ఇంకా. మామూలు ఇన్ఫెక్షన్ కాలే అసలు, ఇంకా పై చిగురు కూడా ఇన్ఫెక్షన్ ఉంది అసలు. నోరు అంతా అది జస్ట్ ఊరికి గమ్మున కూర్చున్నది. కానీ బాగుంటుంది తెలుసా. దీన్నే మనం అంగీకరించకపోతే మరణశయ మీద ఉండవలసి వచ్చినప్పుడు ఈ సాధన ఉపయోగపడుతుంది. నో కంప్లైంట్స్. మన అదృష్టం బాగుండి ఒక్కటి మిస్ అయింది పాయింట్, నువ్వు జీవితం అర్థమైంది అని నీకు తెలియాలంటే ఇవన్నీ, ఈ లిజనింగ్, లేకపోతే అంటే యు ఆర్ బికమింగ్ మోర్ సాఫ్ట్ అండ్ హార్మోనియస్. నీలో ఒక సహజ సిద్ధమైన ప్రశాంతత నిరంతరం పెళ్ళిబుకుతుంది, ఎవరున్నా లేకపోయినా. యు ఆర్ ఆల్వేస్ ఓకే. ఇప్పుడు రాను రాను నీకు మానవ సంబంధాలు రిఫైన్డ్గా స్టార్ట్ అవుతాయి. బికాస్ నాన్ సెన్స్ లేదు, న్యూ సెన్స్ లేదు. ఎవరు కలుస్తారో ఇక వాళ్ళతో స్నేహం ఎప్పటికి పోదు. ఇక నువ్వేం ఎక్స్పెక్ట్ చేయడం లేదు, నువ్వు వింటున్నావు, ఏ అన్నెసెసరీ సలహా ఇవ్వడం లేదు, వాళ్ళ పర్సనల్ విషయాలు అడగడం లేదు, వాళ్ళు ఏదైనా అడిగితే చెప్పాలనిపిస్తే చెప్తున్నావు, ఒకవేళ చెప్పినా హర్ట్ కాకుండా చెప్తున్నావు. ఇట్లాంటి ఒక సంయమనం వచ్చింది. తద్వారా ఎవడైతే కుటుంబం ఉంటే బాగుంటుంది అనుకుంటాడు కదా, అంతకు 1,00,000 రెట్ల కుటుంబం ఏర్పడుతుంది నీకు. ఇప్పుడు నేను నా అనుభవంగా చెప్తున్నా. నేను భోజనం చేసిన, మురళి గారు, రాధ గారు పంపించారు, తిన్నాను. నాకే ఇన్హిబిషన్ అంటే నాకు తెలిసిపోతుంది ఏ ఉద్దేశంతో ఇస్తుంది, ఏ ఉద్దేశం లేదు, వాళ్ళ నుంచి ఏం ఆశించడం లేదు. నేను అట్లీస్ట్ ఫోన్ చేసి మెసేజ్ కూడా పెట్టలేదు. అంటే తప్పుగా అర్థం చేసుకోవడం అనేది లేదని తెలిసిన తర్వాత నువ్వు ఫ్రీ అయిపోతావు. అదే కొందరు స్టూపిడ్ ఉంటారు, దాన్ని కంప్లైంట్గా మార్చి చూస్తున్నాను అనుకో, వాడు జీవితంలో రోగం రాదు, అలాంటి మందు నా దగ్గర ఉందో వేసుకొని నేను, నాకు రోగం పెట్టను దానికంటే వద్దు. వాడు ఎక్స్పెక్టేషన్ అనే ఒక విషయం ఇస్తున్నాడు మనకి. సో నువ్వు ఇలా చూడడం వల్ల తెలుస్తుంది ఎవరేమిటి. అట్లా నీ జీవితంలో 100 మంది మంచి ఫ్రెండ్స్ దొరికారనుకో, నీ జీవితం వెళ్ళిపోదు బ్రహ్మాండంగా. అట్లాగే నువ్వు వాళ్ళకి నీ సహాయం నువ్వు చేస్తున్నావు, నీ కాంట్రిబ్యూషన్ నీదేదో ఉంది. నువ్వు అన్నం వండి పెట్టకపోవచ్చు, బట్ వాడికి కొంత ఆనందం కలుగుతుందేమో నీ వల్ల. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అట్లా ఒక మంచి తత్వం పాడదాం. పాడే తెలుసుకోరా పామరుడా. మనం ఒకరోజు హార్మోని కొంత నేర్చుకున్న తర్వాత రోడ్ల మీద కూర్చొని పాటలు పాడాలరా టెంపుల్స్ దగ్గర, ఒక గంటన్నర. అంటే ఇటనే అంటే గమకాలు ఉండవు. మనం ఊళ్ళలో పాటలు చూడు, తంబూరం పెట్టుకుంటూ వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా. చెవులున్నది నీకు, కళ్ళున్నది నీకు, నోరున్నది నీకు, మంచిగా వాడుకో. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా. నోటితోని నువ్వు ఏదంటే అది మాట్లాడకు, నోటితోని నువ్వు ఏదంటే అది మాట్లాడకు. వినక తప్పదు గనుక విను ఎరుకతో నరుడా 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 తెలుసుకోర పామరుడా. జై సీతారాం. సో ఎవరైతే నిజంగా వింటున్నారో, అందుకే నేను ప్రతి టాక్లో ఊరికే జుమ్లా లాగా కాదు, ఐ రియల్లీ ఫీల్ దట్ హూస్ ఎవర్ లిజనింగ్ ఈవెన్ ఫర్ 5 minutes వాళ్ళకి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. గ్రేటెస్ట్ థింగ్ అది. ఏమీ రాదు, కానీ ఆ వినడం వల్ల సంథింగ్ ట్రాన్స్ఫార్మ్స్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి చాలామంది చెప్తారు కదా, ఏ సాధన లేదు చూడు, వింటూ నాకు అర్థమైందని చెప్తున్నారు. ఇప్పుడు నేను సాధనకి డోర్ ఓపెన్ చేసి నువ్వు సెకండరీ అయిపోతుంది వినడం. అందుకే ఆధ్యాత్మిక జీవనంలో సాధన
నువ్వు విని విని నీకు అర్థమైన తర్వాత నీకు ఎలా చేయాలో తెలుసా సాధన. అప్పటి వరకు నువ్వేం చేసినా అది వేరేవాడిది, వేరేవాడి బబ్బులుగా నువ్వు నవ్వినట్టు తప్ప నీది కాదు అది. అట్లా ఆ పేజ్ ఎక్కడ ఉందో దాని ఫోటో తీసి, కానీ భలే ఉంది కదా బుక్ అసలు. నేను ఫస్ట్లో అనుకున్నా వెనక ఈ టెక్స్చర్ నేనే కదా డ్రా చేసింది, ఎట్లుంటుంది అనుకున్నా, కానీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఒక రస్టిక్ చూడ ఈ వెనక ఈ టెక్స్చరు లుకింగ్ రియల్లీ గుడ్. ఈరోజు నుంచి ఉపదేశ సారం రాస్తా. ఇప్పుడు ఒక టాక్ పెట్టుకోవాలి, ఆ టాక్ వింటూ 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 రాయాలి. అంటే రోజు ఒక టాక్ రాయాలి చేతిరాత. దాని బొమ్మలన్నీ మీరు వేయాలి సార్. ఉపదేశ సారం, రమణ మహర్షి బొమ్మలన్నీ, టైసన్ చిత్రాలు, రిసా రాతలు. సో ఇది మొట్టమొదటి మన యొక్క కంబైన్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడు నా దాంట్లో బొమ్మలు వేయాలంటే సావాలి ఎవరు నేను ఎందుకంటే నేను చెప్పు, నువ్వు వేసినా నేను వేసినట్టే, అట్లా డివిజన్ పోయింది అన్నట్టు. సో ఈరోజు నువ్వు రమణ మహర్షి గారి బొమ్మలు ఏవైతున్నాయో అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకో. నేను కంపోజిషన్స్ చెప్తా, నీకు ఇస్తాను. అట్లా చేస్తే మొత్తం ఇందులో ఒక్క బొమ్మ కూడా నేను వేయను. ఉపదేశ సారంలో మొత్తం నీవే బొమ్మలు అన్నీ. అండ్ దానికి కావాల్సిన రెమ్యునరేషన్ ప్రొఫెషనల్గా ఎంతో అంత ఇవ్వబడుతుంది. ఓకేనా? చరిత్రలు నిలిచిపోవాలి, అటువంటి వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వింటున్న వాళ్ళందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను నిజంగా.